హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నేను అమెరికాలో పూజార్లు రానియండి, లేదు అంటే పాస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఎంత శారీ వస్తుంది, అసలు వాళ్ళు ఎలా అమెరికాకు వస్తారు, వాళ్ళకి వచ్చేటటువంటి శారీస్ తోటి ఇక్కడ ఓకేనా అనేది అయితే ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా నేను లాస్ట్ టైం అమెరికాలో అంటే ఎవరికి ఎంత శారీ వస్తుంది అని చెప్పేసి ఒక వీడియో చేశాను. అప్పుడు నేను ఈ మ్యాటర్ని అయితే అందులో కవర్ చేయలేదు. నాకు అసలు అప్పుడు ఆ థాట్ కూడా లేదు, అంటే వీళ్ళు కూడా ఒకరు ఉంటారు కదా అని చెప్పేసి. బట్ ఇంత ఏంటి అంటే యాక్చువల్గా నాకు అమెరికాకి అంటే ఇట్లా పాస్టర్లు రానివ్వండి, లేదు అంటే పూజారులు వచ్చిన వాళ్ళు పెద్ద పరిచయం లేదు, అండ్ అంత శారీస్ ఏంటి అనేది కూడా నాకు తెలియదు. సో ఇంకా రీసెంట్గా అయితే మన ఇండియా నుంచి అయితే ఒక పాస్టర్ అయితే ఇక్కడ వచ్చేయడానికి వచ్చారు. యాక్చువల్గా అమెరికా అనేది క్రిస్టియానిటీ కంట్రీ కాబట్టి చాలా మంది మన ఇండియా నుంచి ఇక్కడికి పాస్టర్స్గా వస్తూ ఉంటారంట. నాకు కూడా ఈ మధ్యలోనే తెలిసింది. యాక్చువల్గా వాళ్ళు నాకు ఎలా పరిచయం అయ్యారు, నేను ఈ ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేశాను అనేది కొంచెం మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఫస్ట్ నేను చెప్పాను కదా, నేను ఇక్కడ వర్క్ చేస్తాను పార్ట్ టైం రా అని చెప్పేసి. నేను వర్క్కి వెళ్ళినప్పుడు అక్కడ నార్మల్ ఒక రోజు నాకు ఒకరు చెప్పారు, అతను వచ్చేసి ఆల్రెడీ 2 years ఏమో అయిందంట ఇక్కడికి. ఒక రోజు వాళ్ళు ఇలా ఇండియా నుంచి పాస్టర్గా వచ్చారు అని చెప్పేసి. యాక్చువల్గా వాళ్ళు పాస్టర్ అని అన్నారు, ప్రిసిడ్ ఏదో అంటారు, సమ్ వేరే ప్రొనౌన్సియేషన్ వేరే ఉంటుంది వాళ్ళది. సో వాళ్ళు వచ్చారు అని చెప్పారు అన్నట్లు. నేను అంత పట్టించుకోలే, ఏమోలే ఎవరోలే అని అనుకున్నాను. ఆ తర్వాత అలానే 2 to 3 times చెప్పారు, ఒక ఇండియన్ తను వచ్చారు ఇక్కడికి, మత చర్చికి వచ్చారు తను అనేసి. ఓకేలే అని అనుకున్నాను అన్నట్లు. ఆ తర్వాత నేను వచ్చేసే చోటికి వచ్చారు అన్నట్లు. వాళ్ళు వచ్చినప్పుడు ఇలా ఒక అంటే అతనికి అంతకుముందే చెప్పారంట, ఇలా మా దగ్గర ఒక ఇండియన్ అమ్మాయి వర్క్ చేస్తారు అని చెప్పేసి. సో బట్ అంత మాకైతే పరిచయం లేదు. ఆ తర్వాత నేను ఒక రోజు వాళ్ళు వచ్చిన తర్వాత ఇలా తనే వచ్చేసి మాట్లాడాను అన్నట్లు. నార్మల్గా హాయ్ మీరు ఇండియానా అంటే, అవును మేము ఇండియానే, మీరు కూడా ఇండియానే అంటారు కదా, చెప్తూ ఉండేవాళ్ళు వీళ్ళు ఇలా ఇండియా నుంచి వచ్చారు అని చెప్పేసి అన్నాము. అన్నీ అంటే అప్పటి వరకు ఇంగ్లీష్లోనే అన్నట్లు. ఆ తర్వాత నాకు తెలిసింది ఏంటి అంటే, మీది ఎక్కడంటే మాది హైదరాబాద్ అని చెప్పాను నేను. మీది ఎక్కడంటే మాది గుంటూరు జిల్లా అన్నాడు. ఓ అప్పుడు ఓకే మీరు తెలుగు వాళ్ళేనా అంటే, అవును తెలుగు అంటే ఓకే మేము కూడా తెలుగే, హైదరాబాద్ అని చెప్పాను అన్నట్టు. అంతకంటే ఆల్మోస్ట్ ఒక 6 months నుంచి తెలుసు, అంటే ఇలా వచ్చారు ఇక్కడ వర్క్ చేస్తున్నారు అనగానే. నేను ఇలా ఇండియా అంటే ఇంకా ఎంతోమంది ఉంటారు కదా, నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్ ఎన్నో చోట్ల అని అనుకున్నాను. కానీ మన తెలుగు వాళ్ళు, అది కూడా గుంటూరు జిల్లా నుంచి అనే విషయం అయితే నాకు అప్పుడే తెలిసింది. గుంటూరు జిల్లాలో ఏదో చెప్పారు, సత్తెనపాడు సమేదో ఏరియా పేరు చెప్పారు, నాకు అంత ఐడియా లేదు, నాకు అంతగా తెలియదు కూడా అటు సైడు. సో ఇంకా నేనైతే ఇన్ఫర్మేషన్ అయితే అక్కడి నుంచి గ్యాదర్ చేశాను. యాక్చువల్గా అమెరికాకి నార్మల్గా జాబ్ వీసాలు ఉంటాయి కదా, H1B, స్టూడెంట్ వీసా అయితే F1, అండ్ జాబ్లోనే L1 అని చెప్పేసి ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీసాలు ఉంటాయి. సో ఇలాగ పాస్టర్ రానివ్వండి, పూజారి రానివ్వండి, ఇక్కడికి రావాలి అంటే వాళ్ళకి R1 అనే వీసా అయితే ఒకటి ఉంటుంది. జస్ట్ అక్కడి వరకు ఆల్రెడీ తెలుసు, R1 అనే వీసా అయితే ఉంటుంది వాళ్ళకి. ఆ తర్వాత వాళ్ళు ఇంకా ఫర్దర్ అమెరికాలో ఉండాలి అనుకున్నా, ఇంకా చేయాలి అనుకున్నా కూడా వాళ్ళు కూడా మళ్ళీ H1Bకి కన్వర్ట్ అవ్వాలి. అసలు వాళ్ళు ఇక్కడికి ఎలా వస్తారు అని అనుకుంటే, వాళ్ళకి పైన వేరే వాళ్ళు ఉంటారంట, అంటే బుష్లో ఏదో అంటారంట వాళ్ళని, నాకు ఆ నేమ్స్ సరిగ్గా ఐడియా లేదు. వాళ్ళకి అండ్ అమెరికాలో ఉండేటటువంటి చర్చెస్ ఉంటాయి కదా, వాటికి టైఅప్ అయి ఉంటాయంట. అంటే వాళ్ళకి చర్చ్ వాళ్ళు అండ్ మన ఇండియాలో ఉండేటటువంటి కొన్ని చర్చెస్కి ఇక్కడ వీళ్ళకి వాళ్ళకి టైఅప్ అయి ఉంటాయంట. సో అలా వాళ్ళ కింద ఉండేవాళ్ళు, వేరే వాళ్ళు పాస్టర్స్ చేసేవాళ్ళు వాళ్ళందరూ ఉంటారు కదా. సో వాళ్ళు అక్కడ వాళ్ళ పైన ఉన్న వాళ్ళనైతే ఇక్కడికి పంపిస్తూ ఉంటారంట. సో యాజ్ యూజువల్గా మనకి ఈవెన్ పూజారులు కూడా అంతే, అంటే పీఠాధిపతులు అలా పెద్దవాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళ కింద ఉండే వాళ్ళని ఇలా అమెరికాకి ఇట్లా టెంపుల్స్లలో పూజలు చేయడానికి వేరే వాళ్ళ త్రూగా ఇక్కడ పంపిస్తూ ఉంటారు. సో అలా అయితే వాళ్ళైతే ఇక్కడికి వస్తూ ఉంటారంట. ఆ తర్వాత ఇంకా వాళ్ళకి శారీస్ విషయానికి వస్తే, ఇక్కడ చర్చెస్ ఉంటారు కదా, వాళ్ళే ఇస్తారండి. అంటే ఎవరైతే ఇట్లాంటి చర్చ్ వాళ్ళు పిలిపించుకుంటారో, యాక్చువల్గా అమెరికాలో నేను చాలా వరకు అబ్జర్వ్ చేసింది, ఇట్లా టీమ్స్ లాగా ఉంటారు అన్నట్లు. ఒక చర్చికి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఇంకా వాళ్ళు ప్రతి వీక్ కూడా అదే చర్చికి వెళ్తూ ఉంటారు. సో ఆ చర్చ్ మెయింటెనెన్స్ మొత్తం కూడా రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళే ఉంటారు. నేను చెప్పాను అది ఇట్లా వర్క్ చేస్తాను అని చెప్పేసి. సో అక్కడ వచ్చేసి వాళ్ళు చాలా మంది కూడా ఇప్పుడు మన ఇండియా నుంచి వచ్చిన తను అంటే చేసే చోటనే వర్క్ చేస్తూ ఉంటారంట. అంటే ఎవ్రీ వీక్ వెళ్తూ ఉంటారంట వీళ్ళు అదే చర్చికి. ఇలాంటి మొత్తం కూడా వీళ్ళే వాళ్ళని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఈవెన్ మన ఇండియా నుంచి అనే కాదు, వేరే ఇతర కంట్రీస్ నుంచి కూడా ఇలా పాస్టర్స్ వస్తూ ఉంటారు ఇక్కడికి.
అండ్ నెక్స్ట్ ఇంకా వాళ్ళకి శారీస్ విషయానికి వస్తే 1,20,000 ఎంతో ఉంటుందంట అండి. ఆల్మోస్ట్ ఇలా 1,00,000 అని చెప్పారు నాకు. బట్ పైన ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంటే ఆల్మోస్ట్ ఒక 1,20,000 అలా ఉంటుందంట. అప్పుడు నేను షాక్ అయ్యాను. నేను అడిగాను కూడా, అదేంటి 1,00,000కి అసలు అమెరికాకి వస్తారా అంటే 1,00,000 శారీస్ అసలు ఎవరు రారు కదా ఇక్కడికి. 1,00,000 అంటే అమెరికాలో చాలా తక్కువ అన్నట్లు. అంటే ఆ 1,00,000 తోటి ఇక్కడ సర్వే అవ్వడం అనేది అసలు అవ్వని పని అన్నట్టు. నార్మల్గా పార్ట్ టైంలో వర్క్ చేసే వాళ్ళకే అంతకంటే ఎక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి నేను అడిగాను అన్నట్లు, అదేంటి మీరు 1,00,000 ఇంత దూరం ఎలా వచ్చారు, మరి మీకు ఓకేనా అని అనుకుంటే, యాక్చువల్గా ఇక్కడ వాళ్ళకి పాస్టర్లకు కొంతమంది మ్యారేజెస్ ఉండవండి, ఓన్లీ సింగిల్గానే వస్తూ ఉంటారంట వాళ్ళు. సో ఇంకా వాళ్ళకి ఇండియాలో అయితే నార్మల్గా శాలరీస్ 30,000 అలా ఉంటాయంట అండి. సో వాళ్ళకి 1,00,000 అంటే బెటరే కదా అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ థింగ్ వాళ్ళకి ఫుడ్ కానివ్వండి ఆల్మోస్ట్ చాలా వరకు కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు అతను వచ్చినటువంటి ఆ చర్చికి కదా, సో వాళ్ళకి సంబంధించిన మొత్తం కూడా అంటే వాళ్ళకి రూమ్ కానివ్వండి, షెల్టర్ అండ్ ఫుడ్కి ప్రతి మంత్ కూడా వాళ్ళకి $300 ఏ కూపన్స్ లాగా ఉంటాయంట. అవి చర్చి వాళ్ళు ఇస్తారంట. సో అతనికి అంటే ఆల్మోస్ట్ కూడా నెలకి కావాల్సినటువంటి గ్రాసరీస్ కానివ్వండి అన్నీ కూడా మొత్తం కూడా ఇంకా వాళ్ళే భరిస్తున్నట్లు అన్నట్లు. మనకి ఇప్పుడు శాలరీస్ ఎక్కువగా ఉన్నా కూడా మనకి హౌస్ రెంట్కి 1,00,000 ఎబో ఖర్చు అవుతుంది. అండ్ మనకి గ్రాసరీస్ కానివ్వండి అవన్నీ చూసుకుంటే నెలకి ఎంత లేదన్నా కూడా ఈజీగా 2,00,000 వరకు మనకి ఎక్కువ ఈ సోర్సెస్ అవుతూ ఉంటాయి కదా. అంటే హౌస్ రెంట్ కానివ్వండి, గ్రాసరీస్ కానివ్వండి, లేదంటే లాండ్రీస్ ఇలాంటివి. బట్ వాళ్ళకి ఏంటి అంటే మొత్తం కూపన్స్ లోపల అంటే ఆ 1,00,000 ఇప్పుడు వాళ్ళకి వచ్చేటటువంటి ఆ 1,00,000 చేంజ్, ఆ 1,20,000 ఏదైతే ఉందో అదంతా కూడా వాళ్ళ సేవింగ్స్ అన్నట్లే. వాళ్ళంతా వాళ్ళు ఏదైనా కావాలి అని అనుకుంటే తప్ప మిగతాది మొత్తం కూడా అంటే ఫుడ్ కానివ్వండి ఇదంతా కూడా వాళ్ళే భరిస్తున్నారు కదా. అండ్ వాళ్ళు బయటకి ఎట్లయినా వెళ్ళి ఏదైనా తినాలి అని అనుకున్నప్పుడు కూడా దాని ఫుడ్ కూపన్స్ కూడా ఇంకా వాళ్ళే ఆ చర్చ్ వాళ్ళే ఇస్తూ ఉంటారంట. సో అది వాళ్ళకి ఏంటంటే ఇంకా 1,20,000 వాళ్ళకి అన్ని ఖర్చులు పోన మిగిలిన అమౌంట్ అన్నట్లుగానే. సో అంత రాబట్టి ఇంకా వస్తే రాబట్టి వచ్చారు వాళ్ళు ఇక్కడికి. దెన్ అది బెటర్. ఈవెన్ ఇంకా నాకు తెలిసి ఇంకా పూజారులుగా వచ్చిన వాళ్ళకి కూడా అంతే ఉంటుంది. టెంపుల్స్ లోపలనే షెల్టర్ ఇవ్వడం అవన్నీ కూడా వాళ్ళే చేస్తారు. అండ్ పూజారులకు కూడా శారీస్ తక్కువనే ఉంటాయండి. కాకపోతే బయట ఎక్కువ అంటే ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతాలు కానివ్వండి, లేదు అంటే బయట వేరే పూజలు చేస్తారు కదా, ఆ టైంలో వాళ్ళకి ఎక్కువ అంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. కాకపోతే నార్మల్గా టెంపుల్లో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకి శారీస్ చాలా తక్కువనే ఉంటాయి. అదర్ సోర్సెస్ నుంచి మాత్రం కొంచెం ఎక్కువనే వస్తాయి. బట్ ఇండియాతో కంపేర్ చేసుకుంటే ఎక్కువనే కదా. అంటే షెల్టర్ ఇచ్చి అండ్ ఫుడ్కి కూపన్స్ ఇచ్చేసి అండ్ వచ్చేటటువంటి శాలరీ వాళ్ళకి మిగలడమే కాబట్టి దెన్ ఓకే అని చెప్పేసి అయితే వస్తూ ఉంటారు. ఇంకా ఫైనల్గా శాలరీస్ విషయంలోకి వస్తే ఇంకా సాఫ్ట్వేర్ వాళ్ళతో పోలిస్తే మాత్రం చాలా తక్కువనే చెప్పుకోవాలి. అండ్ మనకేంటంటే మన ఖర్చులు ఉంటాయి, వాళ్ళకి ఏంటంటే అలాంటివి ఎక్కువ ఖర్చులు ఏమీ ఉండవు. అండ్ వాళ్ళు చాలా మంది కూడా సింగిల్గానే వస్తూ ఉంటారు, ఇట్లా ఫ్యామిలీగా కాకుండా. అండ్ కొంతమంది ఫ్యామిలీలో వచ్చిన వాళ్ళకు కూడా షెల్టర్ ఇస్తారు. అండ్ పైన కొంచెం వస్తువులు ఏదైనా ఇచ్చినా కూడా రిమైనింగ్ ఇది వాళ్ళు పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది, నార్మల్గా మనకి టెంపుల్స్ లోపల పూజలకు అంత రెస్పెక్ట్ ఇస్తారా లేదా ఇక్కడ అనేది సెకండరీ విషయం, అది రాదు. కానీ నేను ఇక్కడ చర్చ్ లోపల వాళ్ళని చూశాను. అసలు వాళ్ళైతే అతన్ని రెండవ జీసస్ లాగా అంటే మనకు కనిపించేది వీళ్ళే అన్నట్లు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు, ఎంత ప్రియారిటీ ఇస్తారు అమెరికాలో. నేను చాలా మందిని అబ్జర్వ్ చేశాను. అసలు వాళ్ళని ఎట్లంటే ఇన్వైట్ చేశారనుకోండి, వాళ్ళు వచ్చే వరకు వెళ్ళరు. వాళ్ళు అంటే వాళ్ళు చెబుతూ ఉంటారు కదా, అంటే వింటూ ఉంటాను కదా నేను వచ్చేసే చోట, నేను ఏముంది అంతటనం చెప్తూ ఉంటారు ఊరికే అని అనుకుంటూ ఉంటాను. చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, ఎక్కువ వాల్యూ ఇస్తారు. సో నార్మల్గానే ఉంటుంది అమెరికన్ సిటీ. కాకపోతే ఇంకా ఆ చర్చ్లో వచ్చేసే వాళ్ళకి అంటే ఇట్లా వచ్చినటువంటి పాస్టర్లకి వాళ్ళకి మాత్రం నేను ఎక్కువ రెస్పెక్ట్ చూస్తూ ఉంటాను ఇక్కడ. సో అలా అన్నట్టు. సో ఇక ఇంతే అండి ఇది ఇన్ఫర్మేషన్. ఆల్మోస్ట్ చెప్పాను కదా శాలరీస్ అంతా ఉంటాయి. వాళ్ళు ఆ వీసా ద్వారా R1 వీసా ద్వారా అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు. సరే, ఇంకా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. రేపైతే ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.